అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫేవరెట్ బాబీ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అండ్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. మన తెలుగు నటుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో బాబీ సింహ గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 జూలై 12th రిలీజ్ అవుతుంది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అనేది 28 ఏళ్ల క్రితం మనం చూసాం. ఈరోజు మళ్ళీ భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్. ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్, శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరನ್ನು ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి, అంతే సార్. సిద్ధార్థ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ గారు, లవ్ ఫెయిలియర్, జిగర్దండ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మీతో యాక్ట్ చేయడం కుదిరింది. రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై హోల్ టీమ్. సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. July 12th, భారతీయుడు 2 is coming back. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఆయన ఆల్వేస్ చాలా హంబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేస్తారు. బట్ స్టేజ్ మీద చూసినంత నర్వస్గా ఆయన యాక్టింగ్లో మాత్రం కనిపించదు. అక్కడే మాట్లాడతారనమాట. మొత్తం అంతా కూడా మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. బట్ నౌ రకుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నే వచ్చారు బట్ స్టిల్ అని అయితే మేము ఆశిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లతో రకుల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఆవిడ జర్నీ మనం చూస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ we've ever seen.